సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇదే లడ్డు వివాదం మీద మాట్లాడుతూ మన ప్రతిష్టతను మనమే తగ్గించుకుంటున్నట్టుంది ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? మన ప్రతిష్ట మనమే తగ్గించుకోకూడదంటే మనం కూడా ప్రతిష్టంగా ఉండాలి కదా. అందుకు పోయినసారి మరి నువ్వు క్రిస్టియన్స్ని ఆన్లైన్లో పెట్టేసి అన్య మతస్థులను పెట్టేసి అందులో నెక్స్ట్ వచ్చినట్టు చేయడం అదొక ఏళాకాలం అన్నమాట. అంటే చాలా మంచి పేరుతోటి దేవుని దండం పెట్టుకున్నానన్న పేరుతోటి మోడీ గారికి అప్పుడప్పుడు అంటే వెంకటేశ్వర బొమ్మను ఇచ్చేసి అదొకటి సరిపోదు కదా. ఆ పేరుతోటి మీరు ఒక విధంగా దేవుడికి డిస్రెస్పెక్టే చేశారు, అంతే కదా. నువ్వు అన్ని చోట్ల ఇంత ఇంత మాట్లాడుతున్నావు, మరి మన ప్రతిష్ట మనమే తగ్గించుకోకూడదు, యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు ఒక్కడే చెప్పగలడు అని నువ్వు అన్నప్పుడు నువ్వు కూడా కరెక్ట్గా ఉండింది అది. మీరందరూ అక్కడ కలిసి చాలా చాలా అన్యాయాలు చేశారన్నారు, కాదని ప్రూవ్ చేయండి మీరు. వాళ్ళేమో అది అవునని ప్రూవ్ చేస్తారన్న రికార్డు ఉంటుంది, రెడ్ బుక్ వాళ్ళు చేస్తామంటున్నప్పుడు ప్రేక్షకులుగా వీఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు ఏ పార్టీ మనం కాదు కాబట్టి నువ్వు మన ప్రతిష్ట మనం తగ్గించుకుని లడ్డూలు అది కలిపారు ఇది కలిపి అలా అంటం తప్ప కలపడం తప్ప. ఆయన అన్నాడు, చీఫ్ మినిస్టర్ మామూలు కాదు కదా, చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన అన్నాడు నాసి రకం ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్సో యానిమల్ ఫ్యాట్, చాలా పెద్ద ఎక్కువ చేసినది. సో అది అన్నాడంటే అలా ఎలాగా ప్రూవ్ చేస్తారని మీరు ప్రూవ్ చేయండి, ఇక నేను రాజకీయాల్లోకి రాను అని అని అనాలి. నువ్వు ఇది ఇటువంటి అప్రతిష్టమైన నిందలు ఒక చంద్రబాబు నాయుడు చేయగలడని ఒక డైలాగ్ అంటే సరిపోతే ప్రజలకు అర్థమవుతుంది. ఏమో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేశారేమో అనుకుంటారు, అనుకోరా. ఎందుకంటే తిరుపతి వెళ్ళకుండా ఎవడో ఉండడు, హిందూగా పుట్టిన ఏ ఒక్కడు కూడా కనీసం వాడికి స్తోమత ఉన్నా లేకపోయినా సంవత్సరం ఒకసారి వెళ్తాడు. సో వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం వాసన కనపడుద్ది, ఆ వాసనతో పాటు తినాలనుకుంటాడు. ఫ్రీగా ఇస్తారు అక్కడ లడ్డు, నేను ఎప్పుడు ఇస్తారని చూస్తూ ఉంటాను మేడం. చిన్న చిన్న లడ్డు ఇస్తారు కదా, ఒకరోజు వాళ్ళు లడ్డు పులిహార ఇస్తారు, అయిపోతాయి. సో ఇటువంటిప్పుడు మీరు ఇంత ప్రేమగా తిరుపతి వెళ్ళి వచ్చిల్లో వాళ్ళకి మీరు డబ్బులు దొబ్బేసే ఉద్దేశం ఉంటే అలా కలపడం అనేది 100% క్రైమ్ కదా. సో అది కాదు, నేను ప్రూవ్ చేస్తాను వాళ్ళని ప్రూవ్ చేయమనండి అని అనాలి. కానీ ఆయన అంటం పొరపాట, మీరు కలపడం పొరపాట, కలపకపోవటం పొరపాటు అని చెప్పాలి. నువ్వు డైలాగును చంద్రబాబు డైలాగు పవన్ కళ్యాణ్ డైలాగు చెప్పేయడం కొంచెం ఏం సరిపోతుంది. ఏమైపోయిందంటే అపోజిషన్ పార్టీకి కూడా లేదు నీకు స్టేటస్, అయినా కూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి మాట్లాడుతున్నా మాలాంటి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బికాస్ వీ ఆల్సో వాంటెడ్ టు లిజన్ ఫ్రమ్ యూ అట్ ద సేమ్ టైం. దో యూ డోంట్ హ్యావ్ ఎ స్టేటస్ ఇన్ ద అసెంబ్లీ, ఇక బయట ఉన్నట్టు లెక్క, యువర్ స్టిల్ ఎట్ ఎక్స్ సీఎం కదా లెక్క. సో చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పేసింది ఏమైనా నమ్మేయం, కానీ ఇటువంటిది నిప్పు లేకుండా పొగడైనట్టుగాను ఇంత పెద్ద అక్యూజేషన్ చేస్తే ఆయనకే దెబ్బ. తిరుపతి గౌడలో ఉన్న వెంకటేశ్వర స్వామి మీద ఆయన వాడుకుని ఎవడ లబ్ధి పొందినా ఇప్పుడు కాకపోతే రేపైనా దెబ్బతింటాడు. ఇది నా అనాలిసిస్. అంటే చట్టబద్ధంగా మేము కేసు తీసుకుంటాం అని చెప్పేసి కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు. వేస్తారేమో, మరి గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ కేసు చేసి ఇన్వెస్టిగేట్ చేసి దొరికితే ఇంకా అతనికి లైఫ్ లాంగ్ అతనికి చీఫ్ మినిస్టర్ అవ్వడు. ఈ ఒక్క పాయింట్ కానీ ప్రూవ్ చేస్తే ఎలా ప్రూవ్ చేస్తారు? తినేసాం కదా, దట్ లడ్డు ఈజ్ నో మోర్. ఆ సప్లై చేసిన రాజస్థాన్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళతో చెప్పించాలి, వాళ్ళ కరెక్టే ఎక్కడో కల్తీ జరిగిందని అనిపిస్తే అప్పుడు ప్రూవ్ అయినట్టు లెక్క. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా కాలం డ్రాగ్ చేయొచ్చు. చేస్తారన్నట్టుగా పవన్ కళ్యాణ్ బహుశా సీఎంతో కలిసి చేస్తే చేయొచ్చు, చేయకుండా ఊరికనే ఒక నెలకు ఒక ఎక్విజేషన్ చేద్దాం రెడ్ బుక్లో ఏముంటే అది కరెక్ట్ కాదు. అది ఇవాళ టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్లో పోద్ది. ఇప్పుడు తరపు నుంచి కూడా ఎవరో ఒక అమ్మాయి పెట్టిందన్నాను కదా, ఇలా చేయటం వలన మా కమ్యూనిటీ అందరికీ బ్యాడ్ చేసినట్టు లెక్క. మీరు ఈ వంట ఎవరైతే వండుతున్నారో వేద మడి కట్టుకోకుండా కూడా లోపలికి వెళ్ళరట. ఈవెన్ చెప్పులతో కొడుతున్నారు సార్, అంటే ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అంటే కూటమి మొత్తాన్ని అక్కడి ప్రజలు కొడుతున్నారా? ఒక వీడియో వచ్చింది, ఎఫీగో అంటారు దాన్ని. ఎఫీగో అంటే వాళ్ళ బొమ్మలు చెప్తూ కొడుతున్నారా, మమ్మల్ని అవమానిస్తున్నారు అనేసి ఎఫీగోస్ అంటారు. అట్లనే బొమ్మలు అనమాట, వాళ్ళ యొక్క రూపాలను పెట్టి కొడుతూ ఉంటారు. సో ఆ విధంగా ఇల్ట్రీట్ చేస్తారనమాట. మరి అటువంటిప్పుడు దాన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి. కూటమి ఎప్పుడైతే బ్లేమ్ చేసిందో ఆ కమ్యూనిటీ ఉంటారు కదా, బ్రాహ్మిన్సే వండుతారు,
అది ఐ డోంట్ థింక్ అక్కడ కూడా క్రిస్టియన్స్ పెట్టాడు లేదు తెలియదు, కానీ అవి మట్టుగా 100% బ్రాహ్మిన్సే ఉండాలి, బ్రాహ్మిన్సే వండుతారు. వాళ్ళు మడి కట్టుకోకుండా కూడా లోపలికి వెళ్తారట, స్నానం చేసి మడి కట్టుకుని లోపలికి వెళ్తారట వండే ప్లేస్కి అని ఒక అమ్మాయి పెట్టింది. ఫేస్బుక్లో వైరల్ అవుతుంది అమ్మాయి పెట్టి, మీరు చీఫ్ మినిస్టర్ గారు మీరు అందరినీ అవమానించినట్టు లెక్క, అందరికీ కళంకం తెచ్చినట్టుగా మాట్లాడారు ఎలాగా అని చెప్పి. కాకపోతే ఆ వండేవాళ్ళు కూడా తెలియకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నెయ్యి అనుకుంటారు, రాజస్థాన్ డబ్బా అన్నా ఇందాక, రాజస్థాన్ నుంచి వచ్చిన డబ్బా ఓపెన్ చేస్తారు, వేస్తారు, అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందో లేదనేది చూడగానే కనిపెట్టారు కదా బ్రాహ్మలో. ఇక్కడ ఈయన కూడా పూర్తిగా తప్పు పట్టలేము, ఎందుకంటే హూ నోస్ డబ్బాలు కొన్ని వందలు మామూలు అది వస్తూనే ఉంటాయి. ద మోస్ట్ రిచెస్ట్ గాడ్ అంచేత అక్కడికి అలా వస్తూనే ఉన్నప్పుడు చూసిన వెంటనే నెయ్యి అనుకుంటారు తప్పితే నేతిలో ఇంత వెనకాల కుట్ర ఉందని వాళ్ళకి తెలియదు కదా. అక్కడ అమ్మాయి కూడా కరెక్ట్ కాకపోవచ్చు, మరి ఏది కూడా అంత కరెక్ట్గా చెప్పలేము. ఈయనకి కూడా ఆయన మీద జగన్ని నింద వేయటానికే చేశాడా అని మట్టుకు తెలియాలి. అది కానీ తెలిసి కూడా అందులో యానిమల్ ఫ్యాట్ లేదని తెలిసి కూడా ఇదో విధంగా అతన్ని ఎరికించాలి కేసులను అని కానీ చంద్రబాబు నాయుడు వేస్తే అతనికే బూమరాంగ్ అవుద్ది. ఈ అందరూ అసలు వెంకటేశ్వరని వదిలేశారు, చూస్తారు కదా గ్యాప్ కూడా ఎవరు గంట కూడా ఎవరికి పడుకోవడానికి గ్యాప్ వాళ్ళు మొదలెట్టేస్తారా, ఆ గంధం మార్చి హోల్ నైట్లో 1 or 2 hours కూడా గ్యాప్ ఎవరు అంటే అటు చూసే వెంకటేశ్వరం తెలియదా ఇవన్నీ. హీఈస్ లుకింగ్ లైక్ డ్రోన్ కెమెరా. అని చేత చంద్రబాబు నాయుడు ఒకవేళ తప్పు చేసి ఉంటే కదా తిరుపతి వాళ్ళని నమ్మలేము, ఆయన తిరుపతి. నాకు తిరుపతి వాళ్ళ మీద ఎందుకు నమ్మలేదు, 10% మంచి వాళ్ళు ఉంటారు, మిగతా 90% ముదుర్స్, చాలా ముదురులు. కింద రెస్పెక్ట్లు ఎంత ఉంటుంది స్వామి మీద, ముందు వెళ్ళిపోతారు అలా ఇంట్లో చేసి వెళ్ళిపోతారు లోపలికి. తిరుపతిలో ఉన్న ఎవరినోటి అడుగు పైకి తీసుకెళ్ళిపోతారు నేను లోపలికి, అన్న 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 అంటాడు అన్నమాట. అలాంటి అనుకుంటున్నాడు అనుకోండి, అసలు ఎంత అవసరం లేదు, ప్రోటోకాల్లో వెళ్ళొచ్చు మేము సినిమా వాళ్ళలో, కానీ అసలు అవన్నీ క్యాన్సిల్ చేశాను నేను. అసలు దర్శనం అనేది డబ్బులు కొనుక్కుని వెళ్తాను అంతే, ఎవరి రికమెండేషన్ ఉన్నా కూడా మనకి పుణ్యం పోద్దని. ఇప్పుడు 10,000 వచ్చింది కదా, 10,000 పెట్టుకుంటే మీకు 1 hourలో అయిపోతుంది. వాళ్ళకి వెళ్తే వెళ్ళాలి, లేకపోతే మూసి కూర్చోవాలి, నమస్తే అన్న వెళ్ళిపోవాలి. ఎవరు నమస్తే అంటే వెంకటేశ్వరకి అంతే, అర్థమైంది మీకు. అంచేత వీళ్ళ మట్టుకు లోకల్ వాళ్ళ మట్టుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు అక్కడ వాళ్ళే అనమాట. వీటి డబ్బులు ఇవ్వడానికి కూడా మనలాంటి ఉంటేనే అన్న అన్న వెళ్ళిపోతాడు, వాడు వెళ్ళిపోతే అడుగుతాడు అనమాట, అన్న వచ్చి చూస్తాడు. వచ్చే వాడికి ఎంతో మందిలో ఏం కనపడతాం, అయినా పట్టుకుంటారు కొంతమంది, రెడీగా పెట్టుకోవాలి, ఒక 100 మార్చి 100 ఇచ్చుకొచ్చేయాలన్నమాట. సో ఇది డైరెక్ట్గానే జరుగుతుంది, ఎవరికాడే అలా బతకమని వెంకటేశ్వరం మాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చాడు అనుకుంటారట వాళ్ళ పెర్స్పెక్టివ్ వాళ్ళు కరెక్ట్, చూసేవాడికి మనకి ఇలాగా చేస్తారు అనుకుంటారు. అదే ఎవరో చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాను మొన్న, ఏదో మైసూరు వెళ్ళినప్పుడల్లా చాముండేశ్వరికి వెళ్ళి దర్శనం చేస్తాను. అక్కడ ఒకడు మంచి బ్రాహ్మలే ఇత్తడి బళ్ళం పెట్టిన ఇంత ఇస్తాను అనమాట, ఇంత కుంకుమ, అదే వేసే వరకు చిన్నదే ఇవ్వట్లేదు అనమాట. నేను చెప్పని పడ్డ, నువ్వు ఎంత వేస్ట్ ఫెలో అంటే, నువ్వు వాడికి రూపాయి 5 రూపాయలు వేస్తావు, 10 రూపాయలు వేస్తున్నారు, నేను ఇంకా ఎక్కువ వేస్తాను కానీ నువ్వు అడగటం ఏంటి అని చెప్పాను. దాన్ని ఉరులు ఇచ్చేస్తాడు, నువ్వు మళ్ళీ ఆ స్టంట్ చేయకని చెప్పాను. ఇటువంటి చిన్నప్పుడు అయిపోయినాయి మాకు, అది తీసుకుని 100 ఇచ్చి వెళ్ళిపోయాను అనమాట. నా అడగటం ఆ ప్రాసెస్ నచ్చలేదు నాకు. నన్ను చదువుకున్నా కదా, ఐ థింక్ యూ లుక్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ ఫెలో అని వచ్చాను. ఆ 2 ముక్కలు కూడా అనకూడదని అంటాడు దేవుడు, నేను అనకుండా ఉండలేను. అదే మాకు తర్వాత బాధపడతాను అనవసరంగా అన్నా అని చెప్పేసి. మరి అలా అనిపించాడు, అడిగేస్తాడు డైరెక్ట్గాను, చిరాకు వస్తుంది కదా. అది అక్కడ డబ్బులు ఉంటాయి, ఎవరు ఊరుకునే డబ్బు పట్టుకెళ్తాడు, చేంజ్ లేనాడు. కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు అందరూ డబ్బులు వేస్తారు కదా, 10, 20, 50 వేస్తారు కదా. సో అక్కడ వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ఏంటంటే, గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ ప్లేస్ టు మేక్ మనీ. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్టే, మనం చూసేవాళ్ళే పుష్పాలు అనమాట. అర్థమైందా మీకు? సో తిరుపతి అయితే ఇంకా ఎక్కువ, తిరుపతి చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే వెళ్తూ ఒకసారి మర్చిపోతాం, అందులో వేయమంటారు గుడ్డ కట్టి ఉంటుంది కదా అక్కడ, మనం మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చేస్తాం, తెలుసా మీకు?
అలా లేకుండా ఎవరు ఉంటారు? అంత దూరం నుంచి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. వీళ్ళు మరి ఇది నాకు తెలియదు, ఎఫీజీలని వాళ్ళ చెప్పులతో అవి కొట్టారని చెప్పేసి. మరి అది వీళ్ళు నిజంగా ఎక్విజేషన్లో జెన్యూనిటీ లేకపోతే ఆ పాపం మరి చంద్రబాబు నాయుడు గారికి తగులుద్ది.